దేశంలో బయోగ్యాస్ రంగం వేగంగా అభివృద్ధి చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సిఎన్జితో కలిపిన కంప్రెస్డ్ బయోగ్యాస్ పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇవ్వడం వల్ల ఈ రంగంలో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ తెలిపింది. సరైన విధానాలు, స్పష్టమైన ధరల విధానం ఉంటే 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు రావచ్చని పేర్కొంది. వచ్చే 5 ఏళ్లలో నగర గ్యాస్ పంపిణీ వ్యవస్థలో 5% బయోగ్యాస్ మిశ్రమం సాధిస్తే 2.5 నుంచి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవసరమవుతుందని అంచనా వేసింది. ఈ స్థాయిలోనే 45,000 నుంచి 55,000 కోట్ల పెట్టుబడులు రావచ్చని తెలిపింది. ఇంకా మిశ్రమాన్ని 7 నుండి 8% పెంచగలిగితే 2032 నాటికి మొత్తం పెట్టుబడులు 1,00,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. బయోగ్యాస్ వాడకం వల్ల హానికర వాయు ఉద్గారాలు 70 నుండి 90% వరకు తగ్గుతాయని, పర్యావరణానికి ఇది మేలు చేస్తుందని సంఘం పేర్కొంది. వ్యవసాయ వ్యర్థాలను వినియోగించి ఇంధనం తయారు చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థికాభివృద్ధికి కూడా బయోగ్యాస్ రంగం దోహదం చేయనుంది.